హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం. ఏఎల్పి నోటిఫికేషన్ 2024 మనకి 2018 నోటిఫికేషన్కి దీనికి తేడా ఏంటి? మనకి లాస్ట్ టైం ఇచ్చింది అయితే ఏఎల్పి బార్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు టెక్నీషియన్స్ని ఇవ్వకుండా ఓన్లీ ప్యూర్ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదైతే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్. ఓకే, ఇది చూసినట్టయితే ఈరోజు 20వ తారీఖు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం మీద జరిగింది. ఇది 2 days బ్యాక్ మనకి రఫ్ నోటిఫికేషన్ ఇచ్చారు, అదే పేపర్ నోటీస్ టైప్లో ఇచ్చారు. అది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకి అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ రోజు నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి తొందరపడి అప్పుడే అప్లై చేయకండి. ఒక 2 days మీరు అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఇంకా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే రెడీ చేసుకోండి. ట్రేడ్ సిలబస్ ఫైనల్ చేసుకోండి. తర్వాత ఏ జోన్కి అప్లై చేస్తున్నారో డిసైడ్ చేసుకోండి. ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత, డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే వన్స్ మీరు అప్లికేషన్ లాస్ట్ ఫైనల్ సబ్మిట్ కొట్టినారంటే మీరు చేంజ్ చేయలేరు. ఆర్ఆర్బి జోన్ సెలెక్ట్ చేసుకున్న ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేయలేరు. తర్వాత సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ చేంజ్ చేయలేరు. ఓకే, లాస్ట్ టైం అంటే ఏదో మా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి చేంజింగ్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది దట్టు ఫర్ ఓన్లీ ట్రేడ్ సిలబస్ ఓన్లీ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ని కలిపి తీసుకున్నందుకు అక్కడ అది ఏమంటారు రైస్ చేసిన విషయంలో. కాకపోతే ఈసారి ప్యూర్గా అది పక్కకు తీసేస్తారు కాబట్టి ఈసారి ఛాన్స్ వస్తుందని చెప్పి మనం అనుకోము. కాబట్టి ఒకటేసారి చేద్దాం, పని పర్ఫెక్ట్గా చేద్దాం. ఓకే, ఇప్పుడు 20/1 ఈరోజు అప్లికేషన్ ఓపెన్ అయిందండి. ఎప్పుడు క్లోజ్ డేట్ అంటే 19/2 అంటే February 19th వరకు మనకి అప్లికేషన్ ఓపెన్లో ఉంటుంది. ఆ రోజు వరకు మనము చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు క్లోజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా డీటెయిల్స్ ఫర్ మాడిఫికేషన్స్ ఫర్ కరెక్షన్స్, ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అప్పుడు ఎప్పుడు ఇస్తాడు? 22-29 ఒక 10 రోజులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టయితే జరిగింది, చూజ్ అన్ ఆర్ఆర్బి కెనాట్ బి మాడిఫైడ్. ఈ కరెక్షన్స్లో కూడా ఆర్ఆర్బి జోన్ మనం మాడిఫై చేయలేమని అయితే చెప్తున్నాడు. ఏమైనా చిన్న చిన్న పేర్లు కానీ, క్వాలిఫికేషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనము మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అప్లై చేసే ముందు మీకు ఒక మీ మొబైల్ నెంబర్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా కన్ఫామ్గా పెట్టుకోండి. దానికే మనకి అన్ని అప్డేట్స్, ఓటీపీస్, మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి అది పక్కన పెట్టేస్తే ముందుగా మనము ఏఎల్పి క్వాలిఫికేషన్ అయితే చూద్దాం, ఎలిజిబిలిటీ అయితే చూద్దాము. దాని తర్వాత పే స్కేల్ ఎంత ఉంది అని చూద్దాం. ఇక్కడ మెన్షన్ చేసినారు. తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామ్ టైప్స్ ఎన్ని, CBT 1, CBT 2, తర్వాత CBAT, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్. ఈ సిరీస్ ఆఫ్ మనకు టెస్ట్లు అయితే ఉంటాయి కదా. ఓకే, అది చూద్దాము. తర్వాత వచ్చేసి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూసేద్దాం. రైటా? ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ ఏఎల్పి వచ్చేసి మనకు లెవెల్ 2 కింద వస్తుందండి. 7th CPC. మీరు 7th CPC మనం లెవెల్ 2 కింద 19,900 బేసిక్ పే ఉంటుంది. ఇది వచ్చి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 మెడికల్ స్టాండర్డ్. దాని యొక్క మెడికల్ స్టాండర్డ్ నామ్స్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏజ్ యాజ్ ఆన్ 1/July 2024, July 1st 2024కి 18 to 30 years మధ్యలో అయితే ఉండాలి అని చెప్పారు. మనకి ఆ డేట్స్ కూడా ఇంక్లూజివ్ డేట్స్ అది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కింద అది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు టోటల్ వేకెన్సీస్ ఎన్ని వచ్చాయి? 5,696. చాలామంది చెప్తున్నారు, అన్న చాలా చిన్న నెంబర్ వచ్చింది, నాకు 2 days నుంచి మెసేజెస్ అనమాట వచ్చిన దగ్గర నుంచి. మేము ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, నెంబర్ అయితే చాలా చిన్నగా వచ్చింది, అన్ని హోప్స్ అన్ని పోయినాయని చెప్పి డిసప్పాయింట్ అవుతున్నారు. కాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని అయితే లేదు. వేకెన్సీస్ అయితే తర్వాత ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ చేస్తాడనమాట, దానిలో అయితే నో డౌట్. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ అనేది 1 year పెట్టేసి ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి దగ్గర 5-6 yearsకి ఫ్రీక్వెన్సీ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు హడావిడిగా మీకు ఈ ఇయర్ ఎలక్షన్ ఇయర్, ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ జనవరి, నెక్స్ట్ ఒక 1 yearకి మీకు రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ చేసినా కూడా తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రిక్రూట్మెంట్కి ఇంకా 2 years పడుతుంది. కాబట్టి మనకు లాస్ట్ ఏం చేస్తా అంటే 1:1.5 రేషియోలో మనకి క్యాండిడేట్స్ అయితే తీయడం అయితే జరిగింది. సపోజ్ 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులు ఉంటే 150 మెంబర్స్ని తీస్తాడు. అంటే ఒక 50% క్యాండిడేట్స్ని ఎక్స్ట్రా తీస్తాడు. ఇక్కడ 6,000 ఉన్నాయి కదా, అరౌండ్ 3,000 క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా తీయడం అయితే జరుగుతుంది అనమాట. మీకు విచిత్రం ఏంటంటే ఈ 3,000 క్యాండిడేట్స్ని కూడా నెమ్మదిగా తీసేసుకుంటాడు. ఓకే, డోంట్ వరీ, మీకు ఏమైతే భయం అయితే లేదు. తర్వాత ఈ 3,000 కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని తీసుకునే ఒక 10-20% ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని తీసుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది.
ఓకే, ఎందుకంటే మా బ్యాచ్ లాస్ట్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ జోన్కి 1600 పోస్టులు ఉన్నాయనుకోండి. ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ 1600 పోస్టులు ఉన్నాయనుకో, వాటి దగ్గర దగ్గర ఎంత 3000 దగ్గర మనకి రిక్రూట్ చేయడం అయితే జరిగిందనమాట. ఎక్స్ట్రా ప్యానల్స్ అనమాట. దీని తర్వాత ఒక 5 ప్యానల్స్ అయితే వచ్చాయి. ప్యానల్కి 300 మంది. ఓకే, అంటే అరౌండ్ 1500 ఎక్స్ట్రా పోస్టులు అయితే తీయడం జరిగింది. చూసినారా ఇక్కడ ఎన్ని పోస్టులు మెన్షన్ చేసినారో దానికి డబుల్ తీయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి మొత్తం కలిపి అరౌండ్ 3000. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఈ ముందుగా మనం చెప్పిన విధంగా ఒకసారి ఆర్ఆర్బి జోన్ చూస్ చేసుకున్నామంటే దాన్ని అయితే చేంజ్ చేయడం అయితే ఇంపాసిబుల్. తర్వాత వచ్చేసి దీనిలో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది, అది 1/3 నెగిటివ్ మార్కింగ్. ఇంకొచ్చేసి కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట, ఇప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే దాని ప్రకారమే ఫిల్ చేయాలి అనేది ఈ పాయింట్ చెప్తుంది అనమాట. ఇన్ కేసు మీ పేరులోని లేకపోతే తర్వాత ఏమన్నా ఫర్దర్ సర్టిఫికెట్స్లో కానీ ఇతర ఆధార్ కార్డులో కానీ ఇట్లా ఐడి ప్రూఫ్లో కానీ ఏమైనా పేరుని ఏమన్నా చేంజెస్ ఉంటే కొంచెం బాగినండి. ఏమైనా చేంజెస్ ఉంటే మీ ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ పేరు మార్చడం కానీ ఇట్లా ఏమైనా మధ్యలో అంటే అక్షరాలు పొరపాటు పడి ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి ఇలా రాస్తారు, SREE అని చెప్పి ఇలా రాస్తారు. ఓకే, శ్రీ అనే పేరు. కాబట్టి ఇలా చిన్న చిన్న ఉన్నాయి కానీ, లేకపోతే సాయి కృష్ణ ఇలా ఉండొచ్చు. మధ్యలో ఒక చోట గ్యాప్ పెడతారు, ఇంకో చోట గ్యాప్ పెట్టారు. లేకపోతే ఈ సాయి తీసుకొచ్చి ఎన్నికలు రాసింటారు అనమాట. ఓకే, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట. దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, గజెట్ నోటిఫికేషన్ ఆర్ ఎనీ అదర్ లీగల్ డాక్యుమెంట్ యాజ్ అప్లికబుల్ ఫర్ సచ్ కేసెస్ ఓకే షుడ్ బి సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకే, మీరు ఒకటి మన దగ్గర మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి ఆ చుట్టుపక్కల ఒక గజెట్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళతో ఒకటి అఫిడవిట్ ఉంటుంది. అఫిడవిట్ ఈ 2 పేర్లు నావే అని చెప్పి మీరు చేపించుకున్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఈ క్లాస్ అయితే బాగా చూసుకోండి. ఎంతోమంది ఇవి డౌట్ అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు ది మెడికల్ ఫిట్నెస్కి వచ్చేసరికి ఇది A1 కేటగిరీ ఫిట్నెస్ అనమాట. ఈక్వల్ టు టాప్ కేటగిరీ అని చెప్పొచ్చు మెడికల్ ఫిట్నెస్లో. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. డిస్టెన్స్ డివిజన్ మెయిన్ చూసేదంటే 6/6 వితౌట్ గ్లాసెస్. తర్వాత మనకి ఫాగింగ్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నియర్ విజను, మియోసోపిక్ విజను, బైనాక్యులర్ విజను, కలర్ విజను, ఇవన్నీ రకరకాల టెస్టులు విజన్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. విజన్ టెస్ట్లు చేయడం కాదు, A1 మెడికల్ స్టాండ్ అంటే మీకు మెయిన్ ఇక్కడ విజన్ మీకు కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఒక 10 to 15 టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఓకే, హార్ట్కి సంబంధించిన అయితే కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ డిసీజ్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే ఇంకా ఏమంటారు బౌలెక్స్, లేకపోతే ఇలా రకరకాల మెడికల్ టెస్ట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఇంకా ఏమన్నా పర్మనెంట్ ఫ్రాక్చర్స్ అండ్ సర్జరీస్ కొన్ని జరిగింటాయి కదా, అలాంటివి కానీ ఇలాంటివన్నీ మీకు చూడడం అయితే జరుగుతుంది అనమాట. పర్ఫెక్ట్ A1 కేటగిరీ అంటే ఇది. మీకు ఆల్రెడీ మెడికల్ టెస్ట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను, పూర్తి వీడియో. ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్ వరకు లాజిక్ సర్జరీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఓరల్గా చెప్పేవారు. ఈసారి ఏకంగా ఒక క్లాజ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ లాజిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ ద refractive error are not eligible for the post of the ALP. Candidates have to submit the declaration of during the DV. ఇప్పుడు ఇక్కడ మీరు డిక్లరేషన్ క్యాండిడేట్స్ ఎందుకు సబ్మిట్ చేయాలి అంటే, ఇన్ కేస్ ఫర్దర్గా మీరు ఆ లాజిక్ మీరు చేసుకున్నారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తెలిసినప్పుడు మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ మీకు జాబ్లో వచ్చిన తర్వాత కూడా అది రిస్క్ అవుతుంది అనమాట. ఓకే, లాజిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా కావాలంటే ఇక్కడ ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్ IRMM వాల్యూమ్ 1 ఇది మీరైతే ఓపెన్ చేసి అయితే చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ 18 to 30 అని చెప్పుకున్నాం కదా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 అని చెప్పుకున్నాం కదా. రైటా,
ఇప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఇక్కడ మీరు చూసినట్టయితే సర్వీస్ డిడక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూఆర్కి అయితే ఇది 3 ఇయర్స్, ఓబీసీకి అయితే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 8 ఇయర్స్. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ గ్రూప్ సి, గ్రూప్ డి, ఎస్12 రైల్వే స్టాఫ్ విత్ 3 ఇయర్స్ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు, ఇక్కడ 43, ఇక్కడ 45. ఓకే, క్యాజువల్ అంటే మీరు ఆల్రెడీ రైల్వేలో సర్వీస్ చేస్తా, ఒకవేళ మీరు గ్రూప్ డి ఎగ్జామ్, ఇప్పుడు గ్రూప్ డి లెవెల్లో మీరు ట్రాక్ మ్యాన్గా, పాయింట్స్ మ్యాన్గా ఇలాంటి జాబ్స్ చేస్తూ ఉంటే ఒక 3 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది, నేను ఫర్దర్గా లోపల ఇంకా జీడీసీఏ కాదు ఇది కూడా రాసుకోవచ్చు అని అనుకున్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మళ్ళీ ఏఎల్పిగా ఇక్కడ రావచ్చు. వాళ్ళకి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఇదనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, అలాగే ఫర్దర్ డిఫరెంట్ క్వాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఓకే, వాళ్ళకి ఇది. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్, సింగిల్ విడోడ్ క్యాండిడేట్స్, సపరేట్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ ఇది 35, 38, 40. తర్వాత వచ్చేసి సిసి ఇది ఏమంటారు అప్రెంటిస్ యాక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది విచ్ మినిమం 45 కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ షెల్ బి రిలాక్స్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది అప్రెంటిస్ ట్రైనింగ్ అండర్ గ్రాన్ బై దెమ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్. ఏజ్ రిలాక్సేషన్ ఒకటి మనకు జరుగుతుంది అనమాట, అది ఇక్కడ. ఓకే, అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉందంటే అది ఇదొకటే. ఓకే, మార్క్స్లో దీంట్లో బెనిఫిట్ ఉండదు. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. అయితే మీరు చూసినట్టయితే 18 to 30 మీరు చూసినట్టయితే యూఆర్ 94 జూలై 2 దీనికన్నా ముందు పుట్టిండకూడదు. ఓకే, ఆల్ క్యాండిడేట్స్ దీని తర్వాత పుట్టిండకూడదు. అర్థమైందా? ఇది ఓబీసీ ఎన్సీఎల్కి, ఓబీసీ నాన్ క్రిమ్ లేయర్కి, ఇది ఎస్సీ ఎస్టీకి. 1989, 1991 జూలై 2వ తారీఖు. ఓకే, రైట్. ఏజ్ రిలాక్సేషన్ గురించి అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. లాస్ట్ నోటిఫికేషన్లు అయితే కరోనా గురించి ఒక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ నోటిఫికేషన్లు అయితే ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, రైట్. ఇంకా ఎగ్జామ్ ఫీజుకి వచ్చేసి పట్టి అయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్, రిమైనింగ్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అయినా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కదా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆఫ్ ఈబీసీ అందరూ వచ్చేసి 250 రూపీస్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, ఈబీసీకి సంబంధం లేదు, కన్ఫ్యూజ్ కావద్దని అయితే చెప్పినాడు. వీళ్ళు కాక మిగతా వాళ్ళందరూ మనకి 500 రూపీస్ అని చెప్తున్నారు. మనకి బ్యాంక్ అకౌంట్ అది పెట్టినట్టయితే ఇది ఫస్ట్ స్టే అయిపోయిన తర్వాత 400 రూపీస్ మనకి రీఫండ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 250 రూపీస్ మనకి ఇక్కడ వీళ్ళకి 250 కదా, 250 అవుట్ ఆఫ్ 250 మనకి రీఫండ్ అవుతుంది అనమాట ఆఫ్టర్ అపీరింగ్ ద ఫస్ట్ స్టేజ్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓసి అప్లికేషన్ అనమాట. ఎవరైతే మనకి గవర్నమెంట్ ఇప్పుడు రైల్వేలో పనిచేస్తున్నాం అని చెప్పాను కదా, లేకపోతే ఇతర గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడం అయితే కంపల్సరీ. ఓకే, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఆర్ క్వాజీ అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్, ఇలా ఏపీ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇతర ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంస్థల్లో మనం పనిచేస్తుంటే వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకోవడం అయితే కంపల్సరీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అంత పట్టించుకోరు. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ కింద వద్దాం. సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమేమి ఉంటాయి, ఎంతసేపు ఉంటుంది అని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ స్టేజ్ టీబీటీలో ఏదంటే CBT1 ఫస్ట్ మనకి ఇది వచ్చేసి 60 minutes అయితే ఉండడం అయితే జరుగుతుంది, 1 hour అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు దాటిపోయిన తర్వాత కూడా టోటల్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ విత్ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ 25, ఇక్కడ 20, ఇక్కడ ఒక 10 ఇలా పోర్షన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, 55, 75 అలాగా, రైటా. ఇప్పుడు వచ్చేసి ఇది 15 సరిపోయింది. మ్యాథమెటిక్స్ మీరు ఏం చేయాలంటే CBT1 క్లియర్ చేయాలి. ఇది మెయిన్ టాస్క్. ఇదంతా చూస్తే నాన్ టెక్నికల్ సిలబస్.
నాన్ టెక్నికల్ సిలబస్. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. నాన్ టెక్నికల్ సిలబస్, ఓన్లీ నాన్ టెక్నికల్ సిలబస్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ ఎబిలిటీస్ అంతా ప్యూర్ నాన్ టెక్నికల్ సిలబస్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి నెంబర్ సిస్టమ్, బాడ్మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్, క్యాలెండర్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ మనకి వర్బల్ ఎబిలిటీల కింద వస్తుంది మ్యాథమెటిక్స్లోకి. మెంటల్ ఎబిలిటీకి అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, data interpretation of and data sufficiency, conclusions and decision making, similarities and differences, analytical reasoning, classifications, directions, statement, arguments and assumptions. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. మీరు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. మీరేం కంగారు పడద్దండి. చాలామంది అడుగుతున్నారు, నేను ఇప్పుడే జనవరిలో నేను కోచింగ్ జాయిన్ అయ్యి 1 వీక్ అయ్యింది, నేను చేయగలనా లేదా అని చెప్పి మీరు కొంతమందిని మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు కంగారు పడద్దండి. మీరు ఆల్రెడీ ఇది చాలా సింపుల్. మీకు డైలీ ఎంత లేదన్నా ఏంటంటే మినిమం 4 టెస్టులు రాయండి. ఓకే, 4 టెస్టులు రాయండి. 4 టెస్టులు అది 100 బిట్స్ ఉండేటట్టు చూసుకోండి. రఫ్ టెస్ట్లే కదా, మార్క్ టెస్టులు రాస్తూ ఉండండి అనమాట. డైలీ ఒక 400 బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, అదే ఈ జనరల్ సైన్స్ ఇలాంటివి అయితే డైలీ ఒక 600 to 800 బిట్స్ ప్రాక్టీస్ చేసేలా చూసుకోండి. ఓకే, రైట్. మీరు సబ్జెక్ట్ తీసుకునేది అయితే కొంచెం టెక్నికల్, ఇది కొంచెం ఇదేమంటారు వర్బల్, ఈ మ్యాథ్స్ పార్ట్ కొంచెం తీసుకోండి. నాన్ టెక్నికల్ పార్ట్ అవేర్నెస్ కానీ సైన్స్ కానీ ఇది ఒకటి తీసుకోండి. రైట్, ఇలా మీరు సైమిల్టేనియస్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోయినట్టయితే మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి 1:15 రేషియోలో మనకి క్యాండిడేట్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తీసిన తర్వాత CBT2 మనం అప్పుడు మాట్లాడుకుందాం. అంటే CBT 2కి మీరు గమనించినట్టయితే ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి రెండు ఉన్నాయి. ఇక్కడ 90 మినిట్స్ అంటే 1.5 అవర్, ఇక్కడ 60 మినిట్స్ అంటే 1 అవర్. ఇక్కడ వచ్చేసి రెండు కలిపి ఒకటే రోజు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే 100 క్వశ్చన్లు ఉంటాయి. ఇది వచ్చేసి ప్యూర్, ఇది నాన్ టెక్నికల్. ఇప్పుడు వచ్చేసి 75 మార్క్స్, ఇది టెక్నికల్. ఓకే, ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. టోటల్ ఇక్కడ మీరు అదే రోజు 175 క్వశ్చన్స్ అయితే మీరు రాయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది ఓకే, మీరు అందరూ తెచ్చేసుకుంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు కావాల్సింది మెరిట్. ఇక్కడ మీరు చూసినట్టయితే నాన్ టెక్నికల్ సిలబస్ పార్ట్ ఏ సిలబస్లో 100 మార్కులు కదా, 100 మార్కుల సిలబస్లో ఏముందయ్యా అని మీరు చూసినట్టయితే అదే మ్యాథ్స్, అదే రీజనింగ్. మనం ఫస్ట్ CBT1కి మనము ఏదైతే మనము చదువుకున్నామో అదే ఉంటుంది అనమాట, అదే మ్యాథ్స్, అదే రీజనింగ్. కాబట్టి CBT2 కూడా మీరు సగం సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే CBT1లోనే మీరు చదువుకొని ఉండాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది అంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ డ్రాయింగ్ వచ్చింది, మొత్తం సబ్జెక్ట్ అంతా డ్రాయింగ్లో ఉంది. తర్వాత హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, లెవర్స్, సింపుల్ మిషన్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్, IT లిటరసీ అంటే కంప్యూటర్ గురించి కొంచెం వచ్చింది. ఓకే, వర్క్, పవర్, ఎనర్జీ, బేసిక్ సైన్స్ అనమాట, ఫిజిక్స్ ఇది. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మనకి లైన్స్, ఫిగర్స్, జామెట్రిక్ చాలా సింపుల్గా ఉంటుంది సబ్జెక్టు, ఎంజాయ్ చేస్తారు చదువుకునేటప్పుడు. ఓకే, మీకు ఒక బుక్ PDF అయితే ప్రొవైడ్ చేస్తాను, గ్రూప్లో పెట్టేస్తాను, మీకు ఆ టైంకి వచ్చేటప్పుడు, లేకపోతే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్, మీరేం భయపడకండి. ఓకే, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది అయిపోయిందా? మీకు మెటీరియల్ అయితే పక్కా నేను ప్రొవైడ్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ బోనస్ మీకు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ 3 కలిపి మనకు 100 మార్కులకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఫైన్. తర్వాత పార్ట్ బి, ఇది వచ్చేసి టెక్నికల్ టెస్ట్, టెక్నికల్ పేపర్, ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్. 75 మార్కుల్లో మీరు 35% తీసుకొని రావాలి. ఓకే, 35% తీసుకొని రావాలి, అంతే చాలు, ఇంక ఎక్కువ అవసరం లేదు. క్వాలిఫైయింగ్ పర్సెంటేజెస్ 35%. ఇక్కడ మీరు ట్రేడ్ సిలబస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ లింక్లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు హీట్ ఇంజన్ సెలెక్ట్ చేసుకున్నారా, ఎలక్ట్రీషియన్ సెలెక్ట్ చేసుకున్నారా, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సెలెక్ట్ చేసుకున్నారా, డీజిల్ మెకానిక్స్ సెలెక్ట్ చేసుకున్నారా, దాన్ని బట్టి అనమాట ఆ ట్రేడ్ సిలబస్. మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు. మీకు ఒకసారి బేసిక్స్ చదువుకొని ఈ కొన్ని మోడల్ టెస్ట్లు ఉంటాయి, ఆర్కే రాజ్పుత్ కానీ కొన్ని ఉంటాయి అనమాట పబ్లిషర్స్, వాళ్ళ బుక్లో ఒకసారి మీరు చదివినట్టయితే
దానికి సంబంధించిన బిట్లన్నీ చేసినట్టయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు, ఈజీగా క్వాలిఫై కావచ్చు. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మెయిన్ ఫోకస్ అంతా ఇప్పుడైతే నాన్ టెక్నికల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ సైన్స్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టండి, CBT1 మీద పెట్టండి. రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ కాంబినేషన్, ఇది ట్రిపుల్ ఈ, ఇది ఈసీఈ, ఇది మెకానికల్, ఇది ఆటోమొబైల్. ఈ ఆటోమొబైల్ ఇప్పుడు డైరెక్ట్ మీరు ఐటీఐ చేసినట్టయితే ఎలక్ట్రీషియన్ చేస్తే డైరెక్ట్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ పెట్టినప్పుడు మీకు ఐటీఐ ఎలక్ట్రీషియన్ పెట్టినారంటే ఎలక్ట్రీషియన్ ఒకటే చూపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పెడితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా మీరు డిప్లొమా పెట్టారంటే ఇవన్నీ చూపిస్తుంది, ఈ ఆప్షన్లన్నీ చూపిస్తుంది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అప్పుడు మీరు ఇందులో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ R&DC కానీ, వైర్మెన్ కానీ, ఆర్మేచర్ కాయిల్ వైండర్ కానీ, ఓకే, ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది అనమాట. ఈ ఈసీ వాళ్ళకైతే 2 ఆప్షన్సే ఉన్నాయి, రేడియో అండ్ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, మీరు డిప్లొమా కానీ, బీటెక్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ మీరు పూర్తి చేసినట్టు ఉంటే మీరు ఈ ట్రేడ్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్, నేను ట్రేడ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని చెప్పి మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్. ఇక్కడ ఏం లేదు, మీకు ఈ సిలబస్ చూడండి, ఒక్కొక్క ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. తర్వాత అందులో మీకు ఎక్కడ మీరు ఎక్కువ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది అని మీరు ఫీల్ అయితే ఆ సబ్జెక్ట్స్ పిక్ చేసుకోండి. కాబట్టి తొందరపడి అప్పుడే అందరూ అప్లికేషన్ ఫిల్అప్ చేయొద్దండి. మా ఫ్రెండ్ అది పెట్టినాడు, నేను ఇది పెడతా, మా ఫ్రెండ్ మిల్ రైట్ మెకానిక్ ఇది పెట్టినాడు, లేకపోతే R&DC పెట్టాడు కాబట్టి నేను ఇది పెడతాను అని చెప్పి కాదు. సార్ ఓకే, అలా పెట్టినా కూడా ఇప్పుడు సపోజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 4-5 పీపుల్ మీరు కలిసి R&DC మీరు ఫిక్స్ అయ్యారు, R&DC చదువుకుందామని ఫిక్స్ అయ్యారు, పెట్టండి, వెల్ అండ్ గుడ్. కాకపోతే మీ 5 మంది డిస్కషన్ కానీ, మీ 5 మంది ప్రిపరేషన్ కానీ, మీ దగ్గర జీరో నాలెడ్జ్ కానీ ఫ్రమ్ బేసిక్ టు మీరు చదువుకునే విధంగా మీరు ఉన్నట్టయితే మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మీరు సింగిల్గా ఉన్నారు, ఎక్కడో మీ ఫ్రెండ్ ఎక్కడో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎక్కడో 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు, ఎక్కడో మీరు కలిసి కూర్చొని చదువుకోవడానికి వీలు లేదు, ఒకటే రూమ్మేట్స్ కాదు మీరు, అలాంటప్పుడు అతను ఇది పెట్టాడు కదా నేను ఇది పెట్టినాను అది ఇది అని చెప్తే కష్టం అనమాట. ఓకే, మీ ప్రిపరేషన్కి మీరు ఎంత ఫీజిబిలిటీగా మీకు బయట సోర్స్ యూట్యూబ్లో కానీ, ఫ్రీ సోర్స్ కానీ, మీకు మెటీరియల్ కానీ, లేకపోతే ఇది అంతా మీకు ఏదైతే మీకు బాగా దొరుకుతుంది అని మీరు ఫీల్ అవుతారు, మీరు బాగా చదువుకోగలని ఫీల్ అవుతారని మీరు అనిపిస్తే ఆ సబ్జెక్ట్ పిక్ చేసుకోండి, ఆ సబ్జెక్ట్ మీరు పెట్టుకోండి. ఓకే, అది ఫస్ట్. మీకు ఇంతసేపు మనం ఏం చెప్పినాం, ఆ సబ్జెక్ట్ మీకు వచ్చి ఉండాలి, అలాంటి చదువుకుని ఉండాలి, లేకపోతే మీ గ్రూప్ ఆఫ్ పీపుల్, మీ రూమ్మేట్స్ అందరూ కలిసి ఒకటే సబ్జెక్ట్ పోతున్నారంటే మీరు కూడా అది వాళ్ళతో పాటు చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సెకండ్ ఏంటంటే మెటీరియల్ కానీ, దాని మార్క్ టెస్ట్లు కానీ, బిట్లు కానీ మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండాలి, సోర్స్ యూట్యూబ్లో కానీ, ఫ్రీ సోర్సెస్ కానీ మనకి ఉండాలి అనమాట. ఓకే, మెటీరియల్, సోర్సెస్ ఎక్స్ప్లెనేషన్కి ఇది బిట్స్ ఇవన్నీ. ఓకే రైట్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకి ఇందులో నుంచి ప్రతి సెక్షన్కి నార్మలైజేషన్ స్కోర్ అయితే చేస్తారు. నార్మలైజేషన్ చేసిన తర్వాతనే మనకు తీస్తారు. ఇక్కడైతే 1:8 తీయడం అయితే జరుగుతుంది అనమాట. 1:8 తీసేసిన తర్వాత మనకి బ్యాటరీ టెస్ట్ అని చెప్పి పెడతారు. సెక్షన్ ఆఫ్ సి బ్యాట్ సపరేట్లీ ఒకరొకరికి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో ఒక్కొక్క బ్యాటరీలో 42 మార్క్స్ ఇన్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. సెక్యూర్ మినిమం టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్. ఇది ఇంతవరకు రాసిన ఎగ్జామ్ పైన అంతా ఉంది కదా, CBT1 ప్లస్ CBT2 ప్లస్ అదంతా ఉంది కదా, అది వచ్చేసి 70%కి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 30% అయితే వెయిటేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండు సమ్ చేసి మనకు స్కోర్ చెప్తారు అనమాట. ఈ స్కోర్తో మనకి మెరిట్ లిస్ట్ తీయడం అయితే జరుగుతుంది. ఓకే, ఆ మెరిట్ లిస్ట్ తీసిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అది 1:1.5. 1.5 రేషియోలో మనకు 1:1.5 రేషియోలో మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా సపోజ్ 1000 మంది వచ్చినారనుకో, ఎంతమంది, ఒక 5-6 మందికి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నేను అక్కడ చూసినా కాబట్టి చెప్తున్నాను. రేర్లీ ఇంకా మ్యాక్సిమం ఒక 10 మందికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏదో ఒక డాక్యుమెంట్ మిస్ అయ్యి, లేకపోతే పేర్లు మిస్ మ్యాచ్ అయ్యి, లేకపోతే సంథింగ్ వేరే కోర్స్ కంప్లీట్ కాకముందరనే అప్లై చేసుకొని ఇట్లాంటి కొన్ని డేట్స్తో ప్రాబ్లం వస్తాయి అనమాట. అంతకుమించి మ్యాక్సిమం రావు. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్కి పంపడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ 1:1.5 ఇక్కడ వీళ్ళందరినీ అక్కడ పంపిస్తారు. అక్కడ మనకి బ్యాచ్ వైజ్ మళ్ళీ బ్యాచ్ 300 మాదిరి మనకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట. బ్యాచెస్ రైట్. అక్కడితో మనకి రిక్రూట్మెంట్ అయిపోతుంది.
తర్వాత వచ్చేసి ఆర్ఆర్బి పార్టిసిపేటింగ్ ఇప్పుడు మీకు దగ్గర చూసినట్టే 21 బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ వెబ్సైట్స్ అంతా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ పోయి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు చెప్పినట్టయితే కదా 13 రీజనల్ లాంగ్వేజెస్ ప్లస్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. ఓకే, ఇవన్నిట్లో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు నేను తెలుగులో తెలుగులో ఇక్కడ ఉంది కదా, తెలుగులో రాస్తాను, మనకి అప్పుడు క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా వస్తుందా? ఇప్పుడు మనకి ప్రతి క్వశ్చన్కి పైన ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది తెలుగులో సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం తెలుగులో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ పైన వచ్చేసి మళ్ళీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ మీకు డౌట్ వచ్చిన క్వశ్చన్ మాత్రం ఇక్కడ చేంజ్ చేసుకుంటే అది ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో చదివి అది ఇంగ్లీష్లో మనం ఆన్సర్ చేస్తాము, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ డిఫాల్ట్గా తెలుగులో వచ్చేస్తుంది. ఇది ఎన్నో ఎగ్జామ్స్లోంచి ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూడండి. క్వాలిఫికేషన్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు మళ్ళొకసారి చెప్తాను. మ్యాట్రికులేషన్ అంటే 10th క్లాసు, ఎస్ఎస్ఎల్సి అయినా 10th క్లాసే, ఐటీఐ ప్లస్ ఇది ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎన్సీబీటీ ఎస్సీబీటీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్, కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, R&AC. ఓకే, ఈ వీటిలో ఏదో ఒక దాంట్లో మీరు ఐటీఐ చేసి అయితే ఉండాలి. 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేసి ఉండాలి. అవి వీటిలో ఏదో ఒక దాంట్లో, రైటా? లేదు మీరు మ్యాట్రికులేషన్ చేశారు, తర్వాత పైన ఏదో ఒక దానికి సంబంధించిన ట్రేడ్ దానిలో అప్రెంటిస్ చేసి ఉండాలి, రైటా? ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ అయిపోయింది. ఇదన్నా ఎలిజిబుల్, లేకపోతే ఇదన్నా ఎలిజిబుల్. థర్డ్ కండిషన్ చూద్దాం. ఇప్పుడు మ్యాట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years డిప్లొమా. ఇప్పుడు డిప్లొమా చేసి ఉండాలి. మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ వీటిలో మెకానికల్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ లివ్ ఆఫ్ ఐటీఐ. ఒకవేళ ఐటీఐ అక్కడ లేదు అనే పక్షంలో ఈ కాంబినేషన్స్లో పైన వచ్చిన కాంబినేషన్స్లో మనం పైన ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, దాంట్లో ఈ డిప్లొమా అయితే మనం చేసి ఉండాలన్నమాట. ఓకే, డిగ్రీ ఇంకా లాస్ట్ ఆప్షన్, ఇక్కడ 4th ఆప్షన్ ఇక్కడ చూసుకోండి. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీటెక్, బీఈ బీటెక్ disciplines and above will also be acceptable in the lieu of diploma in engineering. డిప్లొమా లేని పక్షంలో అంటే డిప్లొమా ప్లేస్లో కూడా మనకి బీఈ బీటెక్ని యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఏంది, డైరెక్ట్ ఇక్కడ ఐటీఐ క్వాలిఫికేషన్ చెప్పాడు, లేదంటే ఇక్కడ అప్రెంటిస్ క్వాలిఫికేషన్ చెప్పాడు, లేదంటే ఇక్కడ డిప్లొమా క్వాలిఫికేషన్ చెప్పాడు, ఇది వచ్చేసి ఇక్కడ బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ చెప్పాడు. ఓకే, 4 ఆప్షన్లు. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంటర్ అనేది మెన్షన్ చేయలేదు, ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇంటర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ టెక్నీషియన్. ఆ టెక్నీషియన్ నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే వేకెన్సీస్ నేను ఏ జోన్ అప్లై చేసుకోవాలి అనే దానిలో పోస్టులు తక్కువ వచ్చినాయి కదా అనే దానిలో అందరూ ఇది పడిపోయినారు అనమాట. పోస్ట్ తక్కువ వచ్చినాయి కరెక్టే, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇలాంటి టైంలోనే మన ఎక్స్పర్టీస్ని మనం ప్రదర్శిస్తే మనం కొడితే ఒక కిక్కు వేరే ఉంటుంది అనమాట. మీరేం టెన్షన్ పడకండి. మంచి ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ బిలాస్పూర్లో 1000కి పైగా పోస్టులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది, 1192. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ ఇక్కడ 559 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత వచ్చేసి ఈస్ట్ కోస్ట్లో ఇన్ని పోస్టులు అయితే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇది విశాఖపట్నం ఆ ఏరియాలో ఉంటుంది ఈస్ట్ కోస్ట్ అంటే. ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అక్కడే పెట్టుకోండి, ఖచ్చితంగా అక్కడ మీకు వచ్చేస్తుంది. రైట్, దాని తర్వాత వచ్చేసి ముంబై వర్కింగ్ చాలా బాగుంటుంది. ముంబై మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా బాగానే వచ్చాయి. ఓకే, తర్వాత వచ్చేసి బెంగళూరు మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ 4 డివిజన్లు. ఇంకా మీకు ఎక్కడైనా మీ ఇల్లు దగ్గర ఉంది, మీకు చెన్నై దగ్గర, లేకపోతే భోపాల్ దగ్గర, లేకపోతే ఇంకోటి దగ్గర, లేకపోతే నేను అక్కడ రాసుకుంటాను ఇక్కడ రాసుకుంటాను అని మీకు ఉన్నప్పుడు మీరు రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ తిరువనంతపురం అంత లాంగ్ ఎవరు పోతారు, నేను కేరళలో పని చేసుకుంటాను అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు కాంపిటీషన్
ఈ 4 మీరు డిసైడ్ కాండి. ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు కాంపిటీషన్ కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండాలా అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు మీరు అక్కడ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు మీకు బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ చదువుతున్న వాళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ మనకి ఎక్కడ పోస్ట్ ఎక్కువ ఉంటే ఆడికి వచ్చి దుంకుతారు అనమాట. ఓకే, కానీ అక్కడ మనకి ఏదో ఒక పోస్ట్ పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి దుంకుతారు అనమాట. మీరు అక్కడ పోయినా కూడా ఒక 2 years స్ట్రగుల్ తర్వాత మళ్ళీ మ్యూచువల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేయచ్చు, మన రిక్వైర్డ్ డివిజన్కి వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఈ బెంగళూరు ఇటు పక్క లాస్ట్ ఇయర్ కొన్ని కట్ ఆఫ్స్ కంపారిజన్ అయితే తక్కువ ఉంటాయి. సికింద్రాబాద్ నాకు ఏదైనా పర్లేదు, నేను ఒక పోస్ట్ వచ్చినా 2 పోస్ట్ వచ్చినా నేను సికింద్రాబాద్లో రాసుకుంటా అనే వాళ్ళు కూడా ఉంటారు, నాలాంటి వాళ్ళు. తర్వాత వచ్చేసి వర్కింగ్ కొంచెం మనకి మైలేజ్ ఎక్కువ రావాలా, డబ్బులు ఎక్కువ రావాలా అనే రకంగా తీరు ఆలోచించే వాళ్ళైతే ముంబై అయితే పెట్టుకుంటారు. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు ఏది కావాలి అని చెప్పి మీరు డిస్కస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి, ఇంకా అదర్ సోర్సెస్తో మీకు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. వర్కింగ్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, బాగుంటుంది, ఏ జోన్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అది పెట్టుకుని ఒకసారి పెట్టుకున్నాక వదిలేసేయండి. ఇంకా అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత వదిలేసేయండి. ఇంకా కంప్లీట్ ప్రిపరేషన్ మీద పెట్టండి. ఫైన్. ఈ సర్టిఫికేట్స్ అయితే మీకు మండల్ తహసీల్దార్ ఆఫీస్లో ఈ ఫార్మాట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇది మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది రైల్వే. మీకు మీ సేవ నుంచి వచ్చే అప్లికేషన్ లేకపోతే సచివాలయం నుంచి వచ్చే సర్టిఫికేట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. మీరు అది తీసుకున్నా కూడా మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు అదే ఇస్తారు. అది తీసుకున్నా కూడా ఇది ఒక ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని సార్ మాకు సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఇది కూడా మాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు దీనిలో కూడా సంతకం పెట్టి ఇస్తారు, సంతకం సీల్ వేసి ఇస్తారనమాట. ఓకే, కాబట్టి ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరూ ఈ ఫార్మాట్స్నే వాడండి. ఈ ఫార్మాట్స్ని వాడి మీరు అప్లోడ్ చేసేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మీకు ఇంకా మరిన్ని డౌట్స్ వస్తాయని నాకు తెలుసు. వచ్చిన డౌట్స్ అన్ని కింద కామెంట్స్లో చేయండి. నేను ఒక కామెంట్ పిన్ చేస్తాను, కామెంట్ డౌట్స్ హియర్ అని చెప్పి అక్కడ డౌట్స్ అన్ని కామెంట్ చేయండి. అక్కడే మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.